అసలు ఈ ఎపెండిసైటిస్ ఎందుకు వస్తుంది, దానికి కాజెస్ ఏంటి, ఎలా డయాగ్నోస్ చేస్తాము? దిస్ ఇస్ డాక్టర్ సుష్మా పేరూరి, కోలోరెక్టల్ సర్జన్. సో జనరల్గా ఈ అపెండిక్స్ ల్యూమెన్ అనేది ఎప్పుడైనా అబ్స్ట్రక్ట్ అయితే దాని సెక్రీషన్స్ లోపల ఉండిపోయి అవి ఇన్ఫెక్ట్ అవ్వటం వల్ల ఈ ఎపెండిసైటిస్ అనేది వస్తుంది. సో అబ్స్ట్రక్షన్ దేని వల్ల వస్తుంది అంటే మన స్టూల్ పార్టికల్స్ చిన్న స్టోన్లా ఫామ్ అయ్యి దాన్ని ఫీకోలిత్ అంటాం, అక్కడికి వెళ్ళి అడ్డుకుంటే ఈ ఎపెండిసైటిస్ రావచ్చు. నెక్స్ట్ కామన్ కాజ్ పిల్లల్లో అయితే అక్కడ లింఫాయిడ్ ఫాలికల్స్ ఉంటాయి. సో పిల్లల్లో రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ లింఫాయిడ్ ఫాలికల్స్ అనేవి ఎన్లార్జ్ అవుతూ ఉంటాయి. అవి ఎన్లార్జ్ అవటం వల్ల కూడా అక్కడ అబ్స్ట్రక్షన్ వచ్చి ఎపెండిసైటిస్ అనేది వస్తుంది. రేర్గా అపెండిక్స్లో ఏమన్నా క్యాన్సర్స్ కానీ ట్యూమర్స్ కానీ రావటం వల్ల కూడా ఈ ఎపెండిసైటిస్ అనేది వస్తుంది. సో దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాం? సో సిమ్టమ్స్ని బట్టి పేషెంట్కి ఉన్న పెయిన్, ఫీవర్, వామిటింగ్స్ వీటిని బట్టి క్లినికల్గానే మాకు అది ఎపెండిసైటిసా కాదా అనేది అర్థమైపోతుంది. కానీ దాన్ని నిర్ధారించుకోవడానికి కొన్ని స్కాన్స్ అండ్ బ్లడ్ టెస్ట్ అనేవి అవసరం. సో ఫస్ట్ బేసిక్ స్కాన్ మేము చేసేది ఏంటి అంటే అల్ట్రాసౌండ్ అబ్డామిన్. లేదు అల్ట్రాసౌండ్లో అపెండిక్స్ కనిపించట్లేదు, లేదంటే బవల్ గ్యాసెస్ బాగా ఎక్కువ ఉండి షాడోయింగ్ అయిపోయింది, సరిగ్గా చెప్పలేకపోతున్నాం అల్ట్రాసౌండ్లో అనుకున్నప్పుడు మాత్రం మనం సిటీ స్కాన్ అనేది చేస్తాం. సో సిటీ స్కాన్లో ఎపెండిసైటిస్ వచ్చిందంటే అది కన్ఫర్మ్గా మనం ఎపెండిసైటిస్ అని కన్ఫర్మ్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది.